కలకత్తాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ ధర్నా చౌక్లో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాళీప్రసాద్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. బాధిత వైద్యురాలికి సత్వర న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. వెంటనే కేసులు సిబిఐకి అప్పగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలు అమల్లోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. వైద్యుల విషయంలో ప్రభుత్వాలు ఆలోచించి నూతన చట్టాలు తీసుకువచ్చి వైద్యుల భద్రతను మెరుగుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కొమ్ము రాహుల్, టి జూడా, డాక్టర్ వంశీ, గాంధీ వైద్యులు పాల్గొన్నారు. ఈ నెల ఆగస్టు 9న నా పేరు డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు, ప్రెసిడెంట్ ఐఎంఏ తెలంగాణ స్టేట్ అండి. ఈ నెల 9న వెస్ట్ బెంగాల్ ఆర్జీకార్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జరిగిన ఒక మహిళా డ్యూటీ డాక్టర్పై జరిగిన పాశవిక సంఘటన దారుణంగా రేప్ చేయబడి చంపబడ్డది. దాన్ని నిరసనగా మేము గత 4 రోజులుగా మేము వివిధ రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నా. ఇంతవరకు దోషులను నిర్ధారించలేదు, దోషులకు శిక్ష పడలేదు. దానికి నిరసనగా ఈరోజు యావత్ భారతదేశం డాక్టర్లు, జూనియర్ డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, డెంటల్ సర్జన్స్ అందరం ఈరోజు మేము రోడ్డు మీదకి వచ్చినాం. ఇది ఒక్క మహిళా డాక్టర్ పైన కాదు, ఈ దేశంలోని మహిళలందరిపైన జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తున్నాను. అలాగే మాకు కనీస వసతులు లేనప్పుడు ఈ జూనియర్ డాక్టర్స్ ఈ గవర్నమెంట్ మెడికల్లో పని చేయలేము. మాకు ఈ గవర్నమెంట్లు మా జూనియర్ డాక్టర్స్కు కనీస వసతులు కల్పించాలి. మాకు కఠినమైన చట్టాలు రావాలి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కఠినమైన చట్టాలు తెచ్చే వరకు మేము ఈ నిరవధిక సమ్మె ఇప్పుడు 24 గంటలు సమ్మె చేస్తున్నాము. ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము చేస్తున్నాము. ఇది ఒక 1 వీక్ మేము టైం ఇస్తాం. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మా కోరికను మన్నించి ఒక చట్టాలు తెస్తే మేము కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తాం. మాకు ఏ గవర్నమెంట్ వ్యతిరేకత లేదు. వీఆర్ అగెన్స్ట్ ఓన్లీ కల్ప్రిట్స్. డెఫినెట్గా మా న్యాయమైన కోరికలు తీర్చే వరకు మేము, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. మేము రోడ్డు మీదకి వస్తాం. మా హక్కులు మాకు వచ్చే వరకు మేము కూడా ఈ ప్రభుత్వం మీద కొట్లాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. రానుందని కోయిల వ్యక్తిత్వాన్ని ప్రశ్నించసాగిరి. ఇది ఆత్మహత్య తానే కోరింది, తన ప్రమేయమే లేకుంటే అతడంతకి తెగించువాడా. కళ్ళ ముందు కనిపించిన కలగంటలు కడతారే, మాతో కలపరే. ఎందుకు ఈ మౌనం, చాలించిక నిర్లక్ష్యం, అసలేమిటి వాళ్ళ ధైర్యం. ఇక ఆగద అత్యాచారం, ఇక ఆగద అత్యాచారం. అందుకని ముందుకు వచ్చి విద్యార్థులు నిరసన చేయబడితే దాడులు చేయించి నోరులు మోయించారు, నోరులు మోయించారు. ఎందుకు ఈ మౌనం, చాలించిక నిర్లక్ష్యం, అసలేమిటి వాళ్ళ ధైర్యం. ఇక ఆగద అత్యాచారం, ఆగద అత్యాచారం. ఈ సంఘటనను విచారించమని ఆదేశాలే పంపగా పునరుద్ధరణ పేరున ఆధారాలు కొల్లగొట్టిరి, ఆధారాలు కొల్లగొట్టిరి. ఎందుకు ఈ మౌనం, చాలించిక నిర్లక్ష్యం, అసలేమిటి వాళ్ళ ధైర్యం. ఇక ఆగద అత్యాచారం, ఇక ఆగద అత్యాచారం. ఇంత జరిగిన ఈ విషయాలు జనుల మనసులను గడుపుతలేదు. ఎందుకిలా, అసలెందుకిలా? అజ్ఞానమా, అవివేకమా, అజ్ఞానమా, అవివేకమా. ఎందుకు ఈ మౌనం, చాలించిక నిర్లక్ష్యం, అసలేమిటి వాళ్ళ ధైర్యం. ఇక ఆగద అత్యాచారం. ఎందుకు ఈ మౌనం, చాలించిక నిర్లక్ష్యం, అసలేమిటి వాళ్ళ ధైర్యం. ఇక ఆగద అత్యాచారం, ఇక ఆగద అత్యాచారం, ఇక ఆగద అత్యాచారం. గత ఆగస్టు 8వ తారీఖున వెస్ట్ బెంగాల్లోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో 36 గంటలు నిర్విరామంగా డ్యూటీ చేసిన ఒక వైద్యురాలిపై
తన డ్యూటీలో తను రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిన ఒక సెమినార్ హాల్లో ఎవరైతే దుండగులు వెళ్ళి జరిపిన ఒక పాశవిక చర్య ఏదైతే ఉందో దీన్ని తెలంగాణ జూడా రాష్ట్ర ప్రెసిడెంట్గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మా జూడా ప్యానెల్ తరపు నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి సంబంధించి అక్కడి ప్రభుత్వం ఏమాత్రం చెల్లించకపోగా అక్కడి వైద్యులు ప్రశాంతంగా ఒక రకమైన సమ్మెను వాళ్ళు ఒక ప్రశాంతమైన ప్రొటెస్ట్ వాళ్ళు చేస్తూ ఉంటే ఆ ప్రొటెస్ట్ మీద 1000 మంది గూండాలతో 3 లారీలలో జనాలను తెప్పించి ప్రశాంతంగా ప్రొటెస్ట్ తెలుపుతున్న వాళ్ళపైన దాడి చేయించడం ఇది ఎంతో ఇది బ్రీచ్ ఆఫ్ డెమోక్రసీ అండి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ఇది. ప్రజాస్వామ్యంలో కనీసం ఒకరికి ప్రశాంతంగా తమ యొక్క స్వేచ్ఛను తమ యొక్క హక్కును తమ యొక్క నిరసనను కూడా ప్రదర్శించుకునే హక్కు లేకపోతే మన భారత ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్తున్నట్టు. దయచేసి దీన్ని ఖండిస్తున్నామండి.